బుధవారం తెలంగాణ భవనంలో నాగకర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో ఏర్పాటు చేసిన సన్నాహ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బుధవారం తెలంగాణ భవన్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి 45 రోజులవుతున్న ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులను గాడిన పెట్టలేకపోతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుండి తేరుకుని తాము నెల రోజులకి సమీక్ష సన్నాహక సమావేశాలు ప్రారంభించామని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సమావేశాల్లో నాయకులు కార్యకర్తల నుండి ఊహించిన దానికన్నా ఎక్కువ విలువైన సలహాలు సూచనలు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు కష్టపడ్డామని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేందుకు పనిచేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్న ఈ కాలంలో ప్రభుత్వం మారేందుకు ప్రజలకు పనికొచ్చే అంశాలు కూడా ఉండనక్కర్లేదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి 3.5 కోట్లు కావాలన్నారు. కానీ మన బడ్జెట్ 2.90 కోట్లేనని తెలిపారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూడితిలో పడిన ఎలుకలా కొట్టుకుపోయిందని అన్నారు. ఒకవేళ 6 గ్యారంటీలు అమలు చేస్తే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించారు. మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు రైట్ హ్యాండెడ్గా పడ్డుపట్టారని, ఈ విషయంలో సంజయ్ తమపై బురద జల్లడం హాస్యాస్పదమని అన్నారు.